సార్ ఓవరాల్గా మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు దాదాపుగా ప్రచారం తిరుగుతూ ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? మహబూబాద్ మున్సిపాలిటీ లోపల ఈ ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజన స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే కొంత స్టార్టింగ్లో బీఫామ్లు అనౌన్స్ చేసే సందర్భంలో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజమే, కానీ పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని శిరోధార్యంగా తీసుకోవాలి. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలి తప్ప నాకు రాలేదు టికెట్ నాకు రాలేదనేటువంటి పెట్టుకోవద్దని చెప్పేసి అందరిని కూడా బుజ్జగించడం జరిగింది. వారి సమస్యలు పార్టీ కూడా విన్నది. ఆ సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వేరే అవకాశాలు ఇస్తామని చెప్పేసి నచ్చ చెప్పడం జరిగింది. చాలా వారికి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా తిరిగి ఎవరికైతే బీఫామ్ ఇచ్చినో వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ పని చేస్తామని తప్పకుండా విజయం సాధిస్తుందని మేము భావిస్తున్నాం. ప్రజల ఆదరణ ఎలా ఉంది సార్? ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ వార్డుకు వెళ్ళినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. గత 10 సంవత్సరాల కాలం లోపల ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటూ ఏం లేదు. కేవలం నిధులు ఖర్చులు లెక్క ఇవ్వబడుతున్నాయి తప్ప అభివృద్ధి పనులు మాత్రం కనపడతాం లేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని కాలనీలలో అయితే ఇప్పుడు 17వ వార్డుకు సంబంధించి ఇది 128వ సర్వే నెంబర్ రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి భూమి. కానీ బీఆర్ఎస్లకు అవకాశం ఉన్నప్పటికీ కూడా అది ఇందిరమ్మ ఇళ్లు రాకుండా ఉండడం కోసం గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు తర్వాతకి దాని అసెంట్ భూమి కింద వాళ్ళు మున్సిపల్ రిజిస్టర్లో ఎంట్రీ చేయడం జరిగింది. దానివల్ల ఇందిరమ్మ ఇల్లు ఒక ఇల్లు కూడా రాకుండా పోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మున్సిపాలిటీలో వాళ్ళే ఉండడం వల్ల ఈ నష్టం జరిగిపోయింది. దాన్ని రియోగ్ చేయాలి. ఒక 17వ వార్డు కాదు, అట్లా మిగతా ప్రాంతాలు కూడా అసెంట్ ల్యాండ్ ఉన్న చోట కూడా చాలా మంది పేదవాళ్ళకి ఇల్లు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఫలాలు అందాల్సిన అవసరం ఉన్నది. అవి అందాలనే ప్రతి పేదవాడికి అందాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాను. సపోర్ట్ చేస్తాం సార్. పూర్తిగా బాల్ చౌహాన్ గారు 17వ వార్డు నుంచి పోటీలో ఉన్నారు కదా, వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఏ విధంగా అనిపించింది మీకు? మొదలు కాంగ్రెస్ పార్టీ వేరే అభ్యర్థులను చూజ్ చేయడం జరిగింది. కానీ బాలు చౌహాన్ లాంటి వ్యక్తి చైర్మన్ అభ్యర్థి అవుతున్నాడు అనుకున్నప్పుడు మేమే బాలు చౌహాన్ ఎక్కడే కాదు మా స్లమ్ ఏరియా కాలనీ కూడా అన్ని కూడా రామన్నపేట కానీ రాజీవ్ నగర్ కాలనీ కానీ హౌసింగ్ కానీ కాంగ్రెస్ ప్రభావం ఉన్నటువంటి ఏరియా. మనం ₹1 లేకుండా తీసుకోకుండా కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు పంచి అన్ని రకాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పైసా పని చేసింది లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. పాఠశాల భవనం కట్టలేదు, అంగన్వాడీ భవనం కట్టలేదు. కనీసం ఎల్టీ లైన్ కొట్టి షాక్ కొట్టి మనిషి చనిపోతే కూడా ఆ ఎల్టీ లైన్ తీయించడానికి కూడా వాళ్ళకు వీలు పడలేదు. ఆ రకంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగాలంటే ఒక చైర్మన్ రేసులో ఉన్నటువంటి అభ్యర్థి రావాలని ఆలోచనతో నాయకుడు బాలు చౌహాన్ గారిని ఆహ్వానించడం, మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రాంతాన్ని కాలనీకి సంబంధించిన వాళ్ళు కంటెక్ట్ చేయాలి, వార్డు కౌన్సిల్ ఏదైనా ఆలోచన ఉండాలో అందరూ కూడా వాళ్ళు త్యాగం చేసి అందరూ కలిసి ఇన్వైట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిండు. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నారు. సార్, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడిగితే మీరేమంటారు సార్? కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా ఇవ్వబడుతుంది. రాష్ట్ర వ్యాప్తం 2014లో 40,000 కోట్ల అప్పు ఉంటే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 3 లక్షల కోట్ల అప్పు చేసి కుప్పబెట్టడం జరిగింది. రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. అదే రాష్ట్ర స్థాయిలో ఆ రకంగా అయితే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవడి భూమి కనపడితే ఆ భూమి మీద దస్తి చేసి గుంజుకోవడమే తప్ప ఇంకో ఆలోచన లేదు. కబ్జా కోరులు అయిపోయింది తప్ప అభివృద్ధి మీద లేదు. ఇంకా యువతను బాగా చెడగొడతా ఉన్నాడు. ప్రధానంగా ఎంబడి తిప్పుకున్నాడు యువతను. సాయంత్రం అయితే 10-20 ఇచ్చి తాగుబోతులను చేస్తా ఉన్నారు తప్ప పని చూపించి లేకుంటే ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ వైపు లేకుంటే విద్యా వైపు ప్రోత్సహించేటువంటి క్రీడల వైపు ప్రోత్సహించే పరిస్థితి లేదు వాళ్ళకు. కనుక ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ప్రతి కుటుంబంలో తాగుబోతులు చేసే ప్రయత్నం చేస్తాను. సాయంత్రం అయితే మందు పోసుడు, బిర్యానీ తినిపించడు. కాంగ్రెస్ పార్టీ వైపు యువత చూస్తుందా? 100% తప్పకుండా యువత వాస్తవాలు వాట్ ఈజ్ వాట్ అన్నది అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతా ఉందని ప్రధానంగా పేద మహిళ ఒక దేవుని దర్శనం మన దగ్గర ఉన్న భద్రాచలం దర్శనం చేసుకోవాలంటే ఒక 500-1000 ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ అట్లా కాదు. ఉదయం ఎక్కితే సాయంత్రం కూడా దండం పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఉంటా ఉన్నారు. ఫ్రీ బస్సు కానీ. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏ సన్న బియ్యం అయితే తింటా ఉన్నారో ప్రతి గుడిసెలో ఉన్న పేదవాడు కూడా అదే సన్న బియ్యం తినేటువంటి పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ కాలంలో ఇచ్చినటువంటి బియ్యాన్ని ₹5 ₹10 కిలో చొప్పున అమ్ముకున్నారు. కానీ ఏ ఇంట్లోకి పోయినా
ఒక కిలో కూడా బయటికి ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళే వండుకొని తింటున్నారు హ్యాపీగా. ఇవాళ వాళ్ళు ప్రభుత్వ ఫలాలు నేరుగా ఇంట్లోకి పోతానే సద్వినియోగం అవుతున్నది. Okay, అదే మా లక్ష్యం. Thank you, sir. ప్రతి వరకు కూడా రేషన్ కార్డులు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఒకసారి మేడంతో ఒక నిమిషం మాట్లాడిద్దాం. పెట్టండి డాక్టర్. అయితే మొత్తంగా అయితే మహబూబాద్ సంబంధించింది కావచ్చు, మహబూబాద్ 3-4 మండలాలు కావచ్చు, దాదాపుగా 16 మండలాల్లో ఒక పట్టుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం తిరుగుతున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ క్యాండిడేట్ జడ్పీటీసీ బరిలో ఉన్న పరిస్థితి. గతంలో కూడా ఆ టైంలో ఆ జియో రాకపోవడం వల్ల ఆగిపోయిన పరిస్థితి. మరి మనతో పాటు మేడం గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సేవకే అంకితం మీ జీవితం. మరి ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోయినా మన రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మరి వాళ్ళు ఎంతో కష్టపడి ప్రజల కోసము ఎన్నో పథకాలు ముందుకు తీసుకురావడం వల్ల టీఆర్ఎస్ నుండి బయటపడడం అనే సంతోషం ప్రతి ఒక్క ప్రజలలో ఉంది. ఇప్పుడు మేము ఎలక్షన్ లో చూస్తున్నాం. మేడం, ప్రజా ఆదరణ ఎలా ఉంది మేడం? ముఖ్యంగా మహిళలు ఏమంటున్నారు? ఎందుకంటే మహిళలకే తెలుస్తుంది వాళ్ళ యొక్క సైకాలజీ. మీరు ఎలా గమనించారు? చాలా సంతోషంగా ఉన్నారండి మహిళలు. ఎందుకంటే మహిళలకు డాక్రా మహిళలు కానివ్వండి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. అదే కాకుండా కుట్టు మిషన్ కుట్టుకునే వాళ్ళకు కూడా బ్రతుకు తెరువు బోటెక్ పెట్టుకోవడం కానీ ఏ షాపు పెట్టుకోవాలన్నా కూడా బ్యాంకు నుండి రుణాలు ఇస్తున్నారు. అంత సంతోషంగా ఇవ్వడం మరి మహిళలు చాలా సంతోషంగా ఉంది. సన్నబియ్యం కానివ్వండి, హాస్పిటల్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్, స్కూళ్ళు కూడా చాలా మంది పేద పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చాలా చక్కగా చదువుతున్నారు. ఫుడ్ కానీ మరి చాలా చక్కగా పెడుతున్నారని చాలా మంది సంతోషపడుతున్నారు. అంతకంటే ముఖ్యంగా మరి మహిళలు చీరలు ప్రతి ఒక్కళ్ళకు అందినవి. అవి కూడా ఈ రోజు ఆ చీరలు కట్టుకొని ప్రచారానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషంగా ఉందండి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం ఏంటి మేడం? మహిళలతోనే ఎక్కువ వస్తుందండి. మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. మహిళలు ఎక్కువ ఓటింగ్ ఉందని నేను అనుకుంటున్నాను. సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్లకు కొద్దిగా అవకాశం తగ్గుతుంది, పైగా మహిళలకు అని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇక అది పెద్దవాళ్ళదండి, మనం చెప్పే స్థాయి మనకు లేదు. అది పెద్దవాళ్ళ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందండి. బాలు చౌహాన్ గెలుపు దిశలో ఉందా? చాలా ఖచ్చితంగా గెలుస్తారండి. ఎందుకంటే ప్రతి ఇంటికి బొట్టు పెట్టి మహిళలందరూ చాలా చక్కగా స్వాగతం పలికారు. ప్రతి ఒక్కళ్ళు మాట ఇచ్చారు, కంపల్సరిగా మేము గెలిపిస్తాం అక్క అని. ఒక్కసారి ఈ రోజు ప్రచారం అనేది లాస్ట్ రోజు, ఒకసారి ఓటు ఎలా అడుగుతారు ఒకసారి అడగండి. నమస్కారం అండి. మహబాద్ తరపున 17వ వార్డు బాల్ నాయక్ చదివిన అన్నయ్య గారు మరి ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మరి చెప్పడం వల్ల 17వ వార్డుల ప్రతి ఇంటి నుండి చాలా చిరునవ్వుతో స్వాగతం పలికారు. ప్రతి 32 వార్డులో మహబాద్ లో మన కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. మాజీ జడ్పీటీసీ గారు మనతో ఉన్నారు. మరి గతంలో కొన్ని అభివృద్ధి పనులు చేశారని తెలుస్తుంది. ఆ అభివృద్ధి పనులు ఏంటి మేడం? నమస్కారం అండి. మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో మరి మా హస్బెండ్ జడ్పీటీసీ ఉన్నారండి. అప్పుడు కాంగ్రెస్ హయాంలో పేదవాళ్ళకి ఇండ్లు కావాలని చాలా మంది మా ఇంటికి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నారు. రావణపేట కాలనీలో 95 లో అప్పుడు ఉండే. ఆ రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ముందుండి ఈ రోజు రావణపేట కాలనీలో జాగాలు కొని అందరికి పేదవాళ్ళకి ఇండ్లు పంచడం జరిగిందండి. అదేవిధంగా రాజీవ్ కాలనీ కానివ్వండి, జడ్జీనగర్ కాలనీలో ఆ రోజు రెడ్డి నాయక్ గారు మినిస్టర్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో, అప్పుడు ఇండ్ల పట్టాలు కూడా మేము అక్కడ ఇప్పించినామండి. ఈ ఏరియా మొత్తం మేము కష్టపడ్డదేనండి. 2 టైం జడ్పీటీసీ, 1 టైం ఎంపీపీ. గత 30 సంవత్సరాలుగా మేము కాంగ్రెస్ పార్టీని ఉంటూ మరి ఈ అభివృద్ధి పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి అభివృద్ధి అందే విధంగా జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు గారు అండి, జిన్నారెడ్డి పద్మయ్య గారు ద్వారా ఈ పనులన్నీ జరిగినాయండి. గతం జడ్పీటీసీగా ఉన్న తరుణంలో 1995 ఆ తరుణంలోనే పూర్తి స్థాయిలో పేట కాలనీని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాను. తర్వాత ఈ రోజు ఆ కాలనీని ఇప్పుడు ఆ రోజు స్థలం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఇంట్లను చూస్తా ఉంటే చాలా ఆనందకరంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఉన్న ఈ బాలు చౌహాన్ని కనుక గెలిపిస్తే ఇంకా అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని కూడా మాజీ జడ్పీటీసీ గారు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే వాళ్ళు చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నీ కలిసి వచ్చే అంశం ఉందా లేదు చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.